వెళ్ళే ముందు ప్రసంగి గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది ప్రియులారా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలంట. మనం ఏ పనైనా ప్రారంభించామనుకోండి, మనం ముగింపు వరకు కూడా చేస్తూనే ఉండాలి. కార్యారంభము కంటే కార్యాంతము చాలా విలువైనటువంటిది. కొంతమంది బాప్తీసాలు తీసుకున్న తర్వాత కొన్ని వారాలు చర్చకు వస్తారు, అన్ని పనులు చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే వెనుకబడిపోతూ ఉంటారు. నేను అంటున్నాను, కార్యారంభము కంటే ముగింపు చాలా విలువైనటువంటిది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏ పని అయితే ప్రారంభించామో, స్త్రీలు కూడా ప్రారంభించాం, అది కష్టమైన ఇబ్బంది అయినా ఎందరున్నా కొందరున్నా ఆ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించుకుంటూ వెళ్ళిపోతే అది అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందన్నమాట. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ రోజున ఒక స్త్రీని గురించిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము వాక్యముఖంగా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ ఉపమాన రీతిగా తెలియచేశారు. ఏమని తెలియచేశారు అని అంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చెయ్యుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన అనేటువంటిది ఎలా ఉండాలంటే ఇసుగుదల ఉండకూడదు. విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలి అనేటువంటిది. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, ప్రార్థన అనగా దేవునితో సంభాషణ చేయడం, ప్రార్థన అనగా మన ప్రతి అక్కరతను ప్రభువుకి తెలియచేయడం. ప్రియులారా, మన ప్రతి విషయాన్ని ప్రభువుకి షేర్ చేయడం అన్నమాట. అందుకనే నువ్వే ఆపదలో ఉన్నా, నువ్వే కష్టములో ఉన్నా, నువ్వే ఇరుకులో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఆయన సన్నిధికి వచ్చిన నీవు, లేక ఈ సన్నిధి విడిచి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కూడా ప్రార్థించే నీవు, నీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ 18వ అధ్యాయంలో ప్రియులారా ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక న్యాయాధిపతి కూడా మనకు కనబడుతూ ఉన్నారు. న్యాయాధిపతి ఎవరు అని మనం ఆలోచన చేస్తే, అతను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టలేనటువంటి ఒక న్యాయాధిపతిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టలేనటువంటి ఒక వ్యక్తిని